పొద్దుగాల ఆఫీస్కు రాగానే అందరు ఎదురుంగొచ్చి నన్ను సెలబ్రిటీని చూసినట్టే చూసిర్రు. మంచు హ్యాపీ విమెన్స్ డే అనుకుంటే ఎదుర్కోర్రు. ఎందుకో ఏమో నా మీద ఎన్నడూ లేని పాయరం చూపెట్టిర్రు. ఇంత మర్యాద ఇంత పాయరం ఎప్పుడూ చూపెట్టలే. ఆయన నా ఒక్కదాని మీదనే కాదు లో, మా ఆఫీస్లో పనిచేసేటి ఆడోళ్ళందరి మీద ఇంతే పాయరం చూపెట్టిర్రు ఇవాళ. ఎందుకంటే ఇవాళ మా ఆడోళ్ళ దినోత్సవం. వంటింట్లోనే ఉండాలి, అణిగి మనిగి ఉండాలి, గా పనే చెయ్యాలి, ఈ పనే చెయ్యాలి అనే రోజులు పోయినాయి. మా అక్క చెల్లెళ్లకు ఆకాశమే హద్దు అన్నట్టు దూసుకొని పోతుర్రు ఇప్పుడు. అందుకే దునియా మొత్తం ధూమ్ ధామ్ అన్నట్టు సాగినాయి మహిళా దినోత్సవం సంబురాలు. ఎక్కడోళ్ళు అక్కడ మీటింగ్లు పెట్టి మహిళలకు సత్కారాలు చేసిర్రు. అక్కలు కేకులు కటింగ్ చేసిర్రు, ఒకరికొకళ్ళు తినిపించుకుర్రు, శుభాకాంక్షలు చెప్పుకుర్రు. కొన్ని దిక్కుల్లా లీడర్లు కూడా అక్క చెల్లెలతో కలిసి కేకులు కటింగ్ చేసిర్రు కూడా. పట్నంలో ఉన్న ప్రజాభవన్లో అక్క చెల్లెలకు సన్మానం చేసేటి కార్యం పెడితే ఆ కార్యానికి పెద్ద చుట్టం లెక్క సీఎం రేవంత్ రెడ్డి సర్వయ్యిండు. ఎగ్జాక్ట్ గా హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలలో దాదాపుగా 1000 కోట్ల స్థలాన్ని 150 స్టాల్స్ ఈ రోజు వాళ్లకు మహిళా సంఘాలకి ఇందిరా మహిళా శక్తి బజార్ అని పెట్టి 150 షాప్స్ ని అక్కడ పెట్టి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మహిళలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ అమ్మకానికి అవకాశం కల్పించి ఈ ఐటీ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలతో పోటీగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఒక వేదిక కల్పించినాం. ఈరోజు వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించాలి, ఆ లోకల్ టాలెంట్ని గ్లోబల్ టాలెంట్గా తీర్చిదిద్దడానికి ఈరోజు హైటెక్ సిటీ పక్కన మహిళలకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాం. వాళ్ళ ఏలుబడ్ల అక్కశెల్లకే ఎక్కువ పదవులు వచ్చినాయి. పెద్ద పెద్ద ఆఫీసర్లంతా అక్కశెల్లలే అన్నట్టు మాట్లాడుకొచ్చిండు సీఎం సారు. అంతేకాదు వాళ్ళ ఏలుబడ్ల పెట్టిన పథకాలు, పబ్లిక్కు అమలు చేసిన పథకాలు, అలా ఆడోళ్ళకి ఇచ్చిన పథకాలు అన్నీ పూసగుచ్చిండు కుల్లం కుల్లా. ఇటు మనతానే కాదు అటు ఆంధ్రాలో కూడా అంతే. అక్కడ కూడా మస్తు జోరుగా నడిచినాయి మహిళా దినోత్సవం సంబురాలు. అమరావతిలో ఉన్న పరేడ్ గ్రౌండ్లో అక్కశెల్లలకు సన్మానం చేసేటి కార్యం. ఆ కార్యానికి అక్కడి సీఎం సారు పెద్ద సూటం. సారు కూడా అంతే అక్కశెల్లలకు సన్మానం చేసినాక గీ మాట చెప్పిండు. వంట చేసుకోవాలంటే కష్టం అంటే నేనే ఆ రోజు దీపం పెట్టా, సిలిండర్లు ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉంది అంతర్జాతీయంగా. దీనివల్ల సిలిండర్ రేటు కూడా పెరుగుతున్నాయి. మీ అందరికి హామీ ఇస్తున్నా, ఓపెన్ మార్కెట్ లో సిలిండర్లు పెరిగినా మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. అంతేకాదు లో అక్కశెల్లతో కలిసి ర్యాంప్ వాక్ చేసిండు సీఎం సారు. అక్కశెల్లలకు శుభాకాంక్షలు చెప్పి అటెంక మహిళా సంఘాలకు ఇచ్చిన నిధులెన్ని, సబ్సిడీ రుణాలెన్ని అనేటి అన్నీ లెక్క చెప్పిండు సారు. అంతేకాదు లో చెక్కులు ఇచ్చి అక్కలను మురిపించిండు కూడా. గిట్ల కేకులు కత్తిరించుడే కాదు, జేజేలు చెప్పుకునుడే కాదు, ఆడ ఈడ అని ఏం లేదు. అంతటా అక్కశెల్లల పండుగ మస్తు జోరుగా నడిచింది. పోర్రి మహిళా దినోత్సవం గోలిగే అక్కశెల్లల సంబురం.